ట్రంప్ వచ్చినప్పటి నుంచి రెండోసారి ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి కూడా ఇండియాతో సత్సంబంధాలు లేవు. ఇండియాని ఏదో ఒక రకంగా బెదిరిస్తున్నాడు, ఇరుకుని పెడుతున్నాడు. మనకి ముందుగా రెసిప్రకల్ టారిఫ్స్ పేరుతో 25% మన ఎగుమతుల మీద పెంచాడు. ఆ తర్వాత పనిష్మెంట్ టారిఫ్స్ పేరుతో, అంటే రష్యా నుంచి మనం ఆయిల్, డిఫెన్స్ ఎక్విప్మెంట్ కొంటున్నాం కాబట్టి దానికోసం మనకి ఇంకొక 25% పెంచాడు. అంటే 50% టారిఫ్స్. మన వస్తువు అమెరికాలో ₹100 అమ్మితే ఇప్పుడు 150కి అది అయిపోయింది. దానివల్ల మన కొన్ని సెక్టర్స్, అగ్రికల్చర్ కావచ్చు, తర్వాత టెక్స్టైల్స్ కావచ్చు, అక్వా రంగం కావచ్చు, డైమండ్స్ కావచ్చు, ఇలా కొన్ని సెక్టర్లు బాగా దెబ్బతిన్నాయి. దానివల్ల ఏమైందంటే మన ఇండియాలో అగ్రికల్చర్ సెక్టరు, తర్వాత అక్వా సెక్టరు, టెక్స్టైల్స్, డైమండ్స్, ఇలాగ అనేక రంగాలు దెబ్బతిన్నాయి. ఎందుకంటే మనం ఎగుమతి చేసే దేశాల నెంబర్ 1 వచ్చి అమెరికా అనమాట. సో మనకి వాళ్ళకి ట్రేడ్ సర్ప్లస్ అంటారు. అమెరికాతో మన ట్రేడ్ సర్ప్లస్ $45 బిలియన్ ఉంది. కాబట్టి ఆ మేరకు మనం నష్టపోయాం. ఇప్పుడు లేటెస్ట్గా ట్రంప్ రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఇండియాకు వచ్చిపోయిన తర్వాత ఒక హఠాత్తుగా రైస్ మీద కూడా ట్యాక్సులు, టారిఫ్స్ పెంచాడు. అది కూడా విచిత్రంగా ఉంది. ఆ వీడియో చూస్తే లూసియానాకు సంబంధించి రైస్ మిల్ ఓనర్తో మీటింగ్ జరుగుతుంది ట్రంప్తో. ఆమె సడన్గా కొన్ని దేశాలు వాళ్ళ బియ్యాన్ని మన దేశంలో డంప్ చేస్తున్నాయి అని చెప్పింది. అంటే అర్థమైన డంప్ చేస్తున్నాయంటే తక్కువ రేట్లకి ఇచ్చేస్తున్నారని అర్థం అనమాట. ట్రేడ్లో డంప్ అంటే అర్థం అది. డంప్ చేస్తున్నారని చెప్పింది. ఏ దేశాలని అడిగాడు ట్రంప్. ఇండియా, తర్వాత థాయిలాండ్, చైనా అని చెప్పింది. ఇమీడియట్గా ఇండియా ఎందుకు చేస్తుంది, వాళ్ళకి మనం టారిఫ్స్ వేసాం కదా, బియ్యం లేదా అని అడిగాడు. ట్రెజరీ సెక్రటరీ లేదన్నాడు. అయితే వేయండి అన్నాడు. అంతే. అసలు నిజంగానే ఎంత చేస్తున్నారు, డ్రంప్ చేస్తాం ఆమె ఆరోపణ చేసింది. దానికి డేటా కానీ రుజువు కానీ ఏమీ లేదు. అప్పటికప్పుడే, అంటే ఇదేదో ఊర్లో పంచాయతీ లాగా ఉంది తప్ప ఒక దేశ ప్రెసిడెంటు ఇంకొక దేశానికి సంబంధించిన ఒక దిగుమతి మీద టారిఫ్ వేయాలంటే ఒక ప్రొసీజరు, ఒక వ్యవహారం ఉంటుంది కదా, అదేమీ లేదు. ఆమె చెప్పింది, ఇతను వేసే అన్నాడు, వాడు రాసుకున్నాడు ఒక పేపర్లో ఎక్కడో. ఇట్లా ఇంత ఘోరంగా ఉందన్నమాట ట్రంప్ వ్యవహారం. అయితే ఇక్కడ మన దేశంలోని ఎక్స్పర్ట్లు చెప్పేది ఏంటంటే దీనివల్ల మనకి పెద్ద ఎఫెక్ట్ లేదు, అమెరికాకే నష్టం. ఎందుకంటే ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద రైస్ ప్రొడ్యూసర్. రైసు బియ్యం ఉత్పత్తి చేయడంలో నెంబర్ 1 ఎవరంటే ఇండియానే. ప్రపంచంలో దాదాపు 150 మిలియన్ టన్నులు బియ్యాన్ని మనం పర్ ఇయర్ పండిస్తున్నాం. ఇందులో మనం 23 మిలియన్ టన్నులు 179 దేశాలకి మనం ఎగుమతి చేస్తున్నాం. ఎగుమతుల్లో కూడా నెంబర్ 1 ప్రపంచంలో బియ్యం ఎగుమతుల్లో ఇండియానే. సో ఇందులో మనం అమెరికాకి చేస్తున్నది ఎంత, 1.3 మిలియన్ టన్నులు మాత్రమే. అంటే ఎంత, మన మొత్తం ఎగుమతుల్లో, బియ్యం ఎగుమతుల్లో అమెరికాకు మనం చేస్తున్నది ఎంత, ఓన్లీ 3%. సో 3% అనేది పెద్ద ఫరక్ కాదు. 3% మీద ట్యాక్సులు పెంచాడు అనుకో, మనం ఆ 3%ని ఇతర దేశాలకు మనం డైవర్ట్ చేయొచ్చు. సౌత్ ఆఫ్రికా కావచ్చు, లేకపోతే మిడిల్ ఈస్ట్ కావచ్చు, సౌత్ ఈస్ట్ ఏషియా దేశాలకి డైవర్ట్ చేయొచ్చు. డొమెస్టిక్ కన్జంప్షన్ కూడా పెంచుకోవచ్చు మనం. కాబట్టి మన మీద పెద్ద ఎఫెక్ట్ ఇవ్వదు, కానీ అమెరికాకి ఎఫెక్ట్ ఇస్తుంది. అమెరికాకి వచ్చే బియ్యంలో ఇండియా నుంచి వచ్చే బియ్యం వాటా ఎంత తెలుసా, 26%. వాళ్ళకి బియ్యం రేట్లు పెరుగుతుంది, అక్కడ మన బియ్యం వాడే కన్జ్యూమర్స్కి అది భారం అవుతుంది. ఇవేవి కూడా ఆలోచించకుండా, అంటే ఈ డేటా ఏంటి, ఎంత వస్తుంది, దీనివల్ల ఇండియాకి లాభమా మనకి లాభమా, ఇవేవి కూడా లేకుండా అతను మూర్ఖంగా పెంచేస్తున్నాడు. సో దీనివల్ల ఏం జరుగుతుంది, ఇంకొక ప్రమాదం అయితే ఇండియాకు ఉంది. ఎందుకు ప్రమాదం అంటే ఇండియా అమెరికా మధ్య ట్రేడ్ డీల్స్ అనేవి, చర్చలు అనేవి జరుగుతున్నాయి ఎప్పటి నుంచో. 10 నెలల్లో 6 సార్లు ఇప్పటి వరకు చర్చలు జరిగాయి. ఇప్పుడు కూడా ప్రజెంటు 12, 13 తేదీల్లో ఢిల్లీలో పీయూష్ గోయల్, మన వాణిజ్య శాఖ మంత్రి ఆధ్వర్యంలో అక్కడ రాజేష్ అగర్వాల్ మన తరపున చర్చల్లో పాల్గొంటున్నాడు. అమెరికా నుంచి 2 ప్రతినిధులు వచ్చారు. చర్చలు జరుగుతున్నాయి. కాకపోతే ఇప్పుడు ఈ చర్చలు జరుగుతున్నప్పుడే బియ్యం మీద పెంచడం అంటే మనం ముందుకెళ్ళాలా చర్చల్లో. ఆల్రెడీ మనం అమెరికాకి తల ఒగ్గి పోయాం కొన్ని విషయాల్లో. ఫర్ ఎగ్జాంపుల్, అమెరికా ఏం చెప్పిందంటే
మన ఇద్దరి మధ్య ఉన్న ఈ సర్ప్లస్, ట్రేడ్ సర్ప్లస్ ఉంది కదా, $45 బిలియన్ ఇందాక నేను చెప్పింది, అది తగ్గించుకోమని చెప్పింది. మనం అది తగ్గించుకున్నాం. 3.717 బిలియన్లు ఏప్రిల్లో ఉంటే అక్టోబర్లో 1.45కి తగ్గించాం ఆ మంత్లో. అదొకటి. రెండోది, ఇంపోర్ట్లని అమెరికా నుంచి ఇంపోర్ట్స్ని పెంచమన్నారు. అది కూడా చేసాం మనం. ఇంపోర్ట్స్ ఇంతకు ముందు 4% ఉంటే ఇప్పుడు 7%కి దాన్ని పెంచాం. అంటే అమెరికా చెప్పినట్టుగా మనం వింటున్నాం. అమెరికాలో కూడా సెనేట్లో కూడా ఆ మధ్య చర్చలో ఫార్వర్డ్ లీనింగ్ అని చెప్పారు. అంటే ముందుకు వంగి మనం వాళ్ళ అనుకూలంగా ఉన్నాం. అయినా కూడా ఇంకా టారిఫ్లు పెంచుతూనే ట్రంప్ పోతుంటే చర్చలు అనేవి ఫలవంతంగా జరగవు. అంటే మనం ఎవరితో చర్చించాలి? ఇతను ఒక మాటకు కట్టుబడి ఒక డిస్కషన్లో ఇద్దరికి మేలు జరిగే విధంగా ఉండాలి కానీ, నోటికొచ్చినట్టు ఎవరో డంప్ చేస్తున్నారనగానే టారిఫ్స్ పెంచేసే వాడితో ఎలా చర్చించాలి అనేది ఇక్కడ మేజర్ ప్రాబ్లము. దీని మీద ఇప్పుడు అందుకనే మన చర్చలు త్వరగా ఫలించే అవకాశం లేదు. అయితే చర్చలు త్వరగా ఫలించకపోవడం వల్ల మనకేమైనా నష్టం అంటే ఎకనామిక్ పెద్ద నష్టం లేదు. నిజానికి మనం మన ఎగుమతులు అమెరికా మీద ఆధారపడకుండా ఇప్పుడు డైవర్ట్ చేసుకున్నాం. ఇంగ్లాండ్తో ట్రేడ్ ఒప్పందం జరిగింది. తర్వాత గ్లోబల్ సౌత్ అని ఆ మధ్య 8 రోజుల పాటు మోడీ అనేక దేశాలు పర్యటించాడు. సో ఆ దేశాలతో అంతా కూడా బ్రెజిల్ లాంటి దేశాలతో ఒప్పందాలు జరిగాయి. మనం డైవర్ట్ చేస్తున్నాం వాటిని. చైనా కూడా కొన్ని వస్తువులు కొంటానంది. మొన్న రష్యా పుతిన్ వచ్చినప్పుడు కూడా మీ దగ్గర మేము అగ్రికల్చర్ ఉత్పత్తులు అవి కొంటామని చెప్పారు. ఈ రకంగా మనం కొంత ఎకనామీ ఇబ్బంది లేదు. మన జీడిపి కూడా 8% గ్రోత్ ఉంది. కాకపోతే ఏమంటే మనకి దెబ్బ మన స్టాక్ మార్కెట్లో అమెరికన్ పెట్టుబడులు పెట్టేవాళ్ళు, లేకపోతే విదేశీ పెట్టుబడులు, FII అంటారు, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, వాళ్ళు విత్డ్రా చేసేసుకుంటున్నారు స్టాక్స్. దానివల్ల మొత్తం కంపెనీల స్టాక్స్ డౌన్ అయిపోతుంది. సో మొన్న ఒక డిసెంబర్లోనే $1.3 బిలియన్ డిసెంబర్ ఫస్ట్ వీక్లో $1.3 బిలియన్ విలువైన స్టాక్స్ని వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు.